2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్ అంటే ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్ అసలు ఏ విధంగా ఉందంటారండి? అంటే అక్కడ ఐటీ కెరీర్ బిల్డ్ చేయాలంటే ఒక స్టూడెంట్ వస్తారు, నమ్ముకొని వస్తారు. ఈవెన్ కోడ్ జ్ఞాన్ ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో ఏం చెప్తారు, ఎలా బిల్డ్ చేయాలి? సో బేసిక్గా ఫ్రెషర్స్ అందరికీ హైదరాబాద్ అన్నది ఒక డెస్టినేషన్ ప్లేస్ టైప్ అండి. జాబ్ తెచ్చుకోవాలి అంటే హైదరాబాద్కి వెళ్ళాలి అన్న పాయింట్తో మ్యాక్సిమం అంటే మీరు చూస్తే హైదరాబాద్లో ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఉండరు. కర్ణాటక, తమిళనాడు, ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. ఈవెన్ యుఎస్లో జాబ్ లే ఆఫ్ అయ్యి ఇక్కడికి అమీర్పేట్కి అట్లాగొచ్చి 3-4 monthsలో న్యూ స్కిల్ నేర్చుకొని వెళ్ళి మళ్ళీ జాబ్ ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. సో అందుకని హైదరాబాద్ అన్నది మనకి సాఫ్ట్వేర్ కోర్సెస్కి హబ్ లాంటిది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తే లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి హైదరాబాద్కి. చాలా కంపెనీస్, మీరు గచ్చిబౌలి సైడ్ అది వెళ్ళారు అంటే చాలా న్యూ కంపెనీస్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఇలాంటి టైంలో అందరు ఏమనుకుంటున్నారంటే అసలు మార్కెట్ లేదు, జాబ్స్ లేవు అంటున్నారు. కానీ అది రియాలిటీ కాదు. మార్కెట్ చాలా ఉంది. ప్రతి కంపెనీకి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ స్కిల్డ్ పీపుల్ లేరు. అందరూ ఏం చేస్తున్నారు, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఆ టెక్నాలజీ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కాన్ఫిడెన్స్గా సరిపోతుంది అన్న పాయింట్లో ఉంది. బట్ సిచ్యువేషన్ అది కాదు. ఎవ్రీ 6 monthsకి ట్రెండ్ మారిపోతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కళ్ళకి 1000 మందికి కాంపిటీషన్ ఉండేది ఇదివరకు. ఒక జాబ్కి 1000 మంది. ఇప్పుడు ఒక జాబ్కి దాదాపు 25,000 మంది అప్లై చేస్తున్నారు. సో అప్పుడు ఆ స్కిల్ కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరిలోకి డిఫరెంట్గా ఏం చేయగలరు అన్నది ఇంపార్టెంట్. పర్టికులర్గా హైదరాబాద్ కంపెనీస్లోనే జాబ్స్ రావాలి అంటే గనక పక్కాగా స్కిల్తో పాటు యూనిక్గా ఏం చేయగలరు అన్నారు. సో సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే యూనిక్గా ఏం చేయగలరు అంటే గనక హ్యాకర్ ర్యాంకులో నేషనల్ ర్యాంక్ ఎంత అన్నది చూడాలి. ఓకే, దెన్ లీడ్ కోడ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము అన్నది చూసుకోవాలి. కోడ్ చెఫ్ ఎన్ని చేశాము అన్నది చూసుకోవాలి. ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ నేను గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి, సార్ టెక్నికల్గా నేను చాలా స్ట్రాంగ్ సార్, ఇంటర్వ్యూస్ కూడా క్లియర్ చేశాను, కానీ హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళేసరికి నేను ఫెయిల్ అవుతున్నాను, క్లియర్ చేయలేకపోతున్నా అని. ఎందుకు అంటే కనుక హెచ్ఆర్ రౌండ్కి ఏం కావాలి, టెక్నికల్ నాలెడ్జ్ కాదు కావాల్సింది. హెచ్ఆర్ రౌండ్లో సాఫ్ట్ స్కిల్స్ కావాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ యాటిట్యూడ్ ఏంటి, హెచ్ఆర్ నిన్ను హైర్ చేస్తే ఒక టీంలో సెట్ అవుతావా లేదా, ఆ కంపెనీకి ఫిట్ అవుతావా లేదా, ఆ కంపెనీ గోల్స్కి తిన మైండ్ సెట్ అలైన్ అయి ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చెక్ చేస్తారనమాట. బేసిక్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు అరే మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాం ఇవన్నీ లైట్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా జాబ్ రావాలి అంటే టెక్నికల్ కన్నా కూడా ముందు సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్ స్కిల్స్తో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. ఆ క్రియేట్ అయినప్పుడే నీకు 50% జాబ్ ఆపర్చునిటీ పాజిటివ్లో క్రియేట్ అయినట్టు. ఆ తర్వాత నువ్వు ఆన్సర్ చేసే టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటి బేస్ చేసి ఫైనల్గా జాబ్ క్రాక్ చేస్తాం లేదా అన్నది చూస్తాం. ఇవన్నీ మిస్ అవుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతున్నారు, ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. చేశాక మనకు ఆ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆల్మోస్ట్ 9 CGPA, 9.5 CGPA, 8.8 CGPA ఇట్లా ఉంది అంటే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది అన్నవా. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారండి. మా వాడికి 8 above CGPA ఉంది సార్, జాబ్ వచ్చేస్తుంది అంటారు. CGPAs ఆ పర్సంటేజెస్ వచ్చింది కాలేజీలో థియరీ ఎగ్జామ్స్ రాయటం వల్ల వచ్చింది, అంతేగాని ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోవటం వల్ల రాలా. సో కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే మీరు అన్నట్టు హైదరాబాద్లో కావాల్సినంత జాబ్ మార్కెట్ ఉంది. స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. స్కిల్డ్ స్టూడెంట్స్ కనుక ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీ దగ్గర హైదరాబాద్లో జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారా సార్? మీకు కావాలి అంటే నా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్ క్రాక్ చేశారో హైదరాబాద్ కంపెనీస్లో ఆ స్టూడెంట్స్ రివ్యూస్ ఇస్తాను, మీరు చూడొచ్చు.
మేము వెళ్ళినప్పుడు మాకు అట్లీస్ట్ బేసిక్స్ కూడా తెలీదు. యాజ్ ఏ కాలేజ్ లెవెల్ స్టూడెంట్గా మేము ఎంట్రీ ఇచ్చాం కోడ్జ్ఞాన్లోకి. మాకు పిన్ టు పిన్ చెప్పారు. మాకు జావా అయితే అసలు అట్లీస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రాయడం రాదు. ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ సింటాక్స్ కూడా తెలియదు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పిన్ టు పిన్ అసలు ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కోడ్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి చెప్పారు మాకు ఆనంద్ సార్. అండ్ మాకు ఇప్పుడు అర్థం కాలేదు అంటే దగ్గరికి పిలిచి మరి అది అలా కాదు ఇలాగా అని చెప్పి ఒక 10 to 15 టైమ్స్ తను ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటారు వాళ్ళు, అంతేకాని విసుకోవడం అలా ఏం చేయరు. మాకు కోడ్జ్ఞాన్ మాత్రం చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. అసలు వాళ్ళు చెప్పిన బేసిక్స్, వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ ఇవి అడుగుతారు కన్ఫామ్గా ఇంటర్వ్యూలో అని చెప్పారో మ్యాక్స్ టు మ్యాక్స్ అవే అడిగారు మమ్మల్ని ఇంటర్వ్యూలో. సో మీకు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కోడ్జ్ఞాన్ ఏదైనా హెల్ప్ చేసిందా అండి? మాకు బేసిక్గా కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, మనం బేసిక్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసుకుంటాము. అంటే స్కిల్స్ మనకు వచ్చిన ఒక జావా ఒక్కటే మెన్షన్ చేసుకుంటాం, అంతేగాని ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అవన్నీ మెన్షన్ చేసుకోము, ఎందుకంటే మనకు రావు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ ఫార్మాటింగ్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళే మనకు నేర్పిస్తారనమాట. నేనైతే పేరెంట్స్కి, మనం చాలా ఇన్స్టిట్యూట్ చూస్తాం, అసలు ఇప్పుడు పేరెంట్స్ కూడా అసలు ఏది బాగుంటే దాంతో ఏది బెస్ట్ ఇస్తారు, ఏది ప్లేస్మెంట్స్ చూపిస్తారు, కానీ కోడ్జ్ఞాన్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు జాయిన్. ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం 3 to 4 monthsలో మనం జాబ్ క్రాక్ చేయగలం కోడ్జ్ఞాన్లో జాయిన్ అయిన తర్వాత. వాళ్ళు చెప్పే స్కిల్స్ అలా ఉంటాయి. మనం వాళ్ళు చెప్పడంతో పాటు మనకి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కాబట్టి 3 months చాలు, మనం మ్యాక్సిమం ట్రాక్ చేయగలుగుతాం జాబ్. ఓకే. Coming to my company, it was Britsoft, and I got the train as associate trainee. And yeah, coming to, I'm also from your stage, and so in the college we know in the 2025 no placements were happened. So I thought like I'm having skills, but I'm not having a route or platform where I can show that skills. I applied many from the YouTube, and normally we apply online, right? But no replies would come. So one day I and my friends thought, okay, let's go and join some institute. So we would improve our skills also, and we would get a platform to enhance our skills and also. So we have seen many institutes, but codeGNAN was little good, I mean, compared to others. So without any delay, we joined here. And here I have learned like Java full stack course, and where I have learned Spring Boot and Spring everything. And I did not apply recently. When starting, I did not apply anything. So after completion of course, I started applying for the jobs. And firstly, even I was rejected in 2 to 3, but I got experience like what they are asking, how they are asking, because we are like from the root, we don't know anything, what's going to happen there. So slowly, and I got this Britsoft company. And right there, I felt like not only what institute says you or what you learn is important, it totally depends on you, how you are going to showcase there and how you are going to improve yourself. And I would like to thanks Rajbala ma'am. She was our mentor for Java. Like she not only said us a course, but also encouraged us in morally also. And yeah, this was my process. Thank you. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.